వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లు జూలై 31 లోపు ఈ ఫైలింగ్ చేస్తే అమౌంట్ రీఫండ్ వస్తుంది. పెన్షన్లకు అన్ని బెనిఫిట్లు వర్తిస్తాయి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్లు జూలై 31 లోపు ఈ ఫైలింగ్ చేస్తే ట్యాక్స్ రీఫండ్ వస్తుంది. పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు. మన ప్రొఫైల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే, అనగా అడ్రస్సు, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ చేయవలసి ఉంటే సరి చేసుకోవాలి. మీకు ఏమైనా రీఫండ్ అమౌంట్ వచ్చేది ఉంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ను రీవాలిడేట్ చేయాలి. ఓటీపీ సహాయంతో పాన్ కార్డుకు లింకు ఉన్న బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కొత్త అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్పిఎస్ ఎంప్లాయ్ అయితే గ్రాస్ అమౌంట్కు ఎన్పిఎస్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ చేయాలి. కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చూపించారు. ఇది కరెక్ట్ కాదు. ఒకే ఎంప్లాయర్ శాలరీ, డిఏ, హెచ్ఆర్ఏ, ఎన్పిఎస్ ఇస్తున్నారు కావున 17(1), 17(2) ప్రకారము ఎన్పిఎస్ అమౌంట్ యాడ్ చేయాలి. 80CCD2, 80CCD1 అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించింది కావున డిడక్ట్ చేయాలి. ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నారో మరియు 80DD, 80U కింద మినహాయింపు కోరుచున్నారో వారు తప్పనిసరిగా 10IA ఫామ్ని ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ నందు అప్లోడ్ చేయాలి. ముందు ఫైల్ చేసి జూలై 31 తర్వాత కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా రీఫండ్ అమౌంట్ రావాల్సి ఉంటే ఖచ్చితంగా జూలై 31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత చేస్తే అమౌంట్ రాదు. 89(1) కింద 10E ఫైల్ చేసి రీఫండ్ పొందగోరే వాళ్ళు కూడా జూలై 31 లోపలే చేసుకోవాలి. డెడ్ లైన్ అనేది పొడిగించబడదు, గమనించగలరు. టీడీఎస్ అమౌంట్ 26ASలో రిఫ్లెక్ట్ అయ్యాకనే ఈ ఫైలింగ్కి వెళ్ళాలి. అవసరమైతే 26AS ప్రింట్ తీసుకోవాలి. బ్యాంక్, ఎస్బీ, ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వాళ్ళ రూల్స్ ప్రకారము 10% టీడీఎస్ కట్ చేస్తారు. మనం ఏమైనా అదనంగా ఉంటే ఈ ఫైలింగ్ అప్పుడే చలానా పే చేసి ఈ ఫైలింగ్ కంప్లీట్ చేయాలి. ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి హెల్త్ ట్రీట్మెంటు, హాస్పిటల్ బిల్స్ అని చెప్పి 80DD కింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికి వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేకపోతే సెక్షన్ 133(6) కింద మీ అసెసింగ్ ఆఫీసర్ ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే అవి సెక్షన్ కిందకి రాదు. అంటే పెనాల్టీ ప్లస్ ట్యాక్స్ 2 పే చేయాలి. ఏమైనా తప్పు ఇన్కమ్ని రిపోర్ట్ చేస్తే వెంటనే డిఫెక్టివ్ నోటీసు 139(9) వస్తుంది. చాలామంది ఎంప్లాయీసు మరియు పెన్షనర్లు కొత్త ట్యాక్స్ సిస్టమ్ న్యూ రెజ్యూమ్ ఎంచుకోవడం జరిగింది. అటువంటి వారు తప్పనిసరిగా ఏఎస్లో అన్ని బ్యాంకుల ఎఫ్డి ఇంట్రెస్టు, ఎస్బీ ఇంట్రెస్ట్లు టోటల్ చేసి ఈ ఫైలింగ్ అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ దగ్గర ఎఫ్డి సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ను దగ్గర విధిగా నమోదు చేయాలి. మినహాయింపు లేదు కావున అదనంగా ట్యాక్స్ పే చేయాలి. ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడులు ఉంటే అటువంటి వారికి ₹1,00,000 పైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎల్టీసీజీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎస్టీసీజీ వస్తే అప్పుడు మాత్రమే ఐటీఆర్ 2కి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ లాభాల మీద ₹1,00,000 వరకు మినహాయింపు ఉంటుంది. అందరూ మ్యాక్సిమం ఇన్కమ్ శాలరీ కాబట్టి మోస్ట్లీ ఐటీఆర్ 1నే ఎంచుకోవాలి. జూలై 31 వరకు కూడా టీడీఎస్ కాకపోతే ఎవరికి వారు నిల్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. 234(F) కింద ఫైన్ పడదు. ఆగస్టు నుండి డిసెంబర్ వరకు వేచి చూసి టీడీఎస్ తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఆగస్ట్ తర్వాత టీడీఎస్ అయ్యాక ఫైల్ చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుంది. మీరు తీసుకున్న హోమ్ లోన్ ఇంట్రెస్ట్ను కరెక్ట్ సెక్షన్లో ఎంటర్ చేయాలి. 2 లక్షల వరకు 24B, ఆ తర్వాత 80EE, 80EEA మీ లోన్ శాంక్షన్ డేట్ను బట్టి ఎంటర్ చేయాలి. ఈ ఫైలింగ్ ప్రాసెస్ అయ్యాక మీకు వచ్చిన నోటీస్ నెంబర్ను చెక్ చేసుకోవాలి. ఏమైనా డిఫెక్ట్ నోటీస్ వచ్చి ఉంటే మనం చేసిన ఈ ఫైలింగ్ వాల్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మెయిల్ ద్వారా సమాచారాన్ని ఇస్తారు. ఏ ఎంప్లాయీ కానీ పెన్షనర్ కానీ సెక్షన్ 80DD మరియు సెక్షన్ 80U రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో క్లెయిమ్ చేయకూడదు. ఒకటి మాత్రమే క్లెయిమ్ చేయాలి. పెన్షనర్లు వారికి వచ్చే పెన్షన్ కాక ఫ్యామిలీ పెన్షన్ వస్తూ ఉంటే ఆ ఆదాయాన్ని కూడా చూపాలి. ఫ్యామిలీ పెన్షన్లో 15,000 వరకు మినహాయింపు ఉంటుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏమైనా కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిట్స్ తీసుకొని ఉంటే అవి కూడా ఇన్కమ్ కింద చూపించి మినహాయింపులు తీసుకోవాలి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అధిక మొత్తంలో డబ్బులు అకౌంట్లో పడినప్పుడు కంపల్సరీగా ఐటీలో చూపాలి. ఏవైనా ప్రాపర్టీ కొనేటప్పుడు, లేక ఎఫ్‌డి చేసేటప్పుడు, లేక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్‌కమ్‌గా ఐటీఆర్‌లో చూపకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఇట్టే ఏఐఆర్‌లో తెలిసిపోతుంది. ఇక ఈ ఫైలింగ్ కంప్లీట్ కాకముందే పీడీఎఫ్‌ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ట్యాక్స్ టు బీ పేయబుల్, రిఫండబుల్ కాలమ్ 0 అయ్యే విధంగా చూసుకోవాలి. డిక్లరేషన్ చదివి ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలి. 120 రోజుల లోపల గనక మీకు రావాల్సిన రీఫండ్ రాలేదంటే ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్‌కి కాల్ చేసి కంప్లెయింట్‌ని రైజ్ చేయాలి. మీకు ఉన్న అన్ని మినహాయింపులను ప్రూఫ్ ఉంటే మాత్రమే క్లెయిమ్ చేసుకోండి. అదేవిధంగా మీకున్న అన్ని ఆదాయ వనరులు చూపి ట్యాక్స్ పే చేసి టెన్షన్ లేకుండా ఉండండి. కొన్నిసార్లు ప్రాసెస్ అయ్యాక కూడా నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.